టు కోటబొమ్మాలి, మా రాహుల్ విజయ్, హార్టీ వెల్కమ్ టు యూ టు. అలాగే చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రొడక్షన్ నుంచి, ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఐ థింక్ మేకప్, హెయిర్ చాలా మంది ఉన్నట్టున్నారు. సినిమాలో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాము. రోల్ రివర్స్ లేదా రివెంజ్. టీంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఇదే అద్భుతమైనటువంటి అవకాశం. మీరు రివెంజ్ తీర్చుకోవచ్చు లేదా రోల్ రివర్స్ చేసుకోవచ్చు. కేతిక, ఇప్పుడు వాట్ యూ వాంట్ టు సెలెక్ట్, రోల్ రివర్స్ ఆర్ రివెంజ్? రోల్ రివర్స్ అంటే సెట్లో మన శ్రీ విష్ణు గారు ఎలా బిహేవ్ చేశారు, లేదా మీ డైరెక్టర్ గారు ఇందాక మైక్ ఇలా పెట్టుకొని చూస్తున్నారే ఆయన ఎలా బిహేవ్ చేశారు, ఇలాంటివి మీరు రోల్ రివర్స్ చేసి చూపించవచ్చు. లేదా మీకు సెట్లో ఎవరి మీదైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఇవాళ వాళ్ళతో పాట పాడించడం కానీ డాన్స్ చేయించడం కానీ ఏమైనా చేయొచ్చు. That's fun, no? Yeah, that's fun for them. I think వెన్నెల కిషోర్ గారు సైలెంట్ గా ఏదో. I think both Vishnu sir and Kishore sir are big pranksters. Okay. I think I'll want to take my revenge on Kishore sir. What kind of revenge do you want to take? Elanti revenge. I think you should. Can I ask you to? ఏంటి బెదిరిస్తున్నారు? He's scaring me. Yeah, don't. I am there. मैं हूँ ना. बोलो. इसके बाद मेरा सेक्शन है, संभल के बस. సార్ ఏం చెప్తారో ఇప్పుడు. Can I ask you to sing for us? Can I ask you to sing for us? సరే ఇది సార్. Just 2 lines. Not even 2 lines. ఇద్దరికి ఒకేసారి ఫోన్ వచ్చిందా వాసు? ఏమండి సింగిల్ లోనే సింగ్ ఉందిగా. నేను శ్రీ విష్ణు గారు కలిసి పాడతామండి ఒక పాట. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. కేతిక గారి కోరిక మేరకు రెడీ. అమ్మో, ఇంత ప్రిపేర్ అవుతున్నారంటే కాపీ రైట్ కూడా పడకుండా ఏదో ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకునేలాగా కనిపిస్తున్నారు నాకు. అమ్మో, ఇళయరాజా గారు, రెహమాన్ గారు, విశాల్ చంద్రశేఖర్ గారు, ఆదిత్య మ్యూజిక్ నుంచి పాట. ఓకే ఓకే రెడీ. సిరాక్ నువ్వు లాస్ట్ లో డబ్బింగ్ చెప్తాడు, కుదరదు, ఇక్కడ మాట్లాడాలి. రెడీ. అయింది సింగిల్ బతుకు అసలు పుసుకుంటే ఏంటి? ఇది పాట అని చెప్పిన వారిని నేను. బాగుందండి, వెరీ నైస్. కానీ మీరు విశాల్ చంద్రశేఖర్ గారికి మాత్రం కనిపించకండి. కొంతకాలం వరకు మీరు మఫ్డీలో తిరగండి, ఓకేనా? బెటర్. ఇవానా, డూ యూ వాంట్ టు టేక్ ఎనీ రివెంజ్ ఆర్ రోల్ రివర్స్? నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు. ఈలోపు ఏంటంటే మా ఎస్కేఎన్ గారు ఎవరికో వాట్సాప్లో మెసేజ్ టైప్ చేస్తున్నారు. నాకా? నేను అల్లు అరవింద్ గారిని ఇమిటేట్ చేస్తాను. మైక్ ఒకసారి ఇటు తీసుకురండి. ఎస్కేఎన్ గారు, అమ్మ దొంగ. సరే, అల్లు అరవింద్ గారు ఎలా ఇక్కడికి వచ్చి. ఎస్, అరవింద్ గారు చెప్పిన తర్వాత మనం కాదనలేము కాబట్టి దీనికి మీరు మెసేజ్ కూడా చేశారు. హీరోయిన్తో ఏదో చేస్తానని అరవింద్ గారిని ఇమిటేట్ చేయమని. అంటే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్స్ తో ఎక్కువ కాలం మీరు ట్రావెల్ చేయలేదు కాబట్టి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. అది మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం అరవింద్ గారు ఎలా ఉంటారు, ఆన్ సెట్ ఆఫ్ సెట్ జస్ట్ అంతేగా, అంతే. వచ్చేసారు. మైక్ వద్దా? అరవింద్ గారు రషెస్ చూసినప్పుడు ఎలా ఉంటారంటే, చూస్తారు యావిడ్లో చూసిన తర్వాత నచ్చలేదయ్యా, సెకండ్ హాఫ్ మళ్ళీ ఎడిట్ చేసి చూపి. సెకండ్ హాఫ్ అయినా ఫస్ట్ హాఫ్ కూడా బెటర్, 2 హాఫ్లు చేసి చూపించు. అప్పుడు మనం చాలా కోపంతో ఇలా అనుకుంటుంటాం. SMS వస్తుంది వాట్సాప్, బడ్జెట్ ఆన్ ద హౌస్ అని చెప్పి. బడ్జెట్ గురించి మళ్ళీ నువ్వేం కంగారు పడకో, ఇట్స్ బ్యానర్ వాల్యూ అని చెప్పి. సో అప్పటి వరకు మనకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయి, సర్ప్రైజ్ చేసేస్తాం. ఎంత మంచివారు అనుకుంటాం. వావ్. ఎడిట్ దగ్గర మాత్రమేనా? షూట్ దగ్గర ఇన్ లొకేషన్ అంటే ఎడిట్లో చూసాకే షూట్ వస్తుంది. ఓకే.
మళ్ళీ షూట్ వస్తుందా అంటే రీషూట్ వస్తుందా? అదే గీతా సక్సెస్ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ ఎస్కేన్ గారు. అంటే అల్లు అరవింద్ గారినేనా లేకపోతే మారుతి గారిని కూడా ఏమైనా ఒకసారి మా ప్రయాణాన్ని చెడగొట్టకండి, ఉన్న ఇద్దరు ముగ్గురు డైరెక్ట్లో తొక్కేయండి. ఏరి మా మారుతి గారు ఏరి? ఫోన్ వచ్చింది. ఓకే, మెసేజ్ ఏమైనా చేస్తున్నారేమో అని. ఓకే, శ్రీ విష్ణు గారు, మీరు ఎవరినైనా రోల్ రివర్స్ కానీ లేకపోతే రివెంజ్ కానీ తీర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఆలోచిస్తుండండి, ఈ లోపల ఇవానా దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఇవానా Revenge. అవును,